హాయ్ అండి, వెల్కమ్ టు ఎంటీ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు వాచ్ మై ఎవ్రీ వీడియో. ఈరోజు నేనైతే మీకు ఒక టేస్టీ అండ్ హెల్తీ కర్రీ అయితే చూపించబోతున్నానండి. అది ఇంకేం కాదండి, యామ్ అండ్ బ్రింజాల్ టొమాటో రెసిపీ. అదే సారికంద వంకాయ టొమాటో అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే మనకి చాలా మెత్తగా కరిగిపోతుందండి. చూసారు కదా, సారికంద దుంపలండి అవి. నేనైతే ఒక తప్పు చేశానండి. ఇవి చేసేటప్పుడు చాక్తో పెట్టి పైన ఉన్న తొక్క తీసేసాను. దానివల్ల నాకు మొత్తం చేతులంతా దురద పెట్టాయండి. మీరైతే అలా చేయొద్దండి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దాన్ని అయితే క్లీన్ చేసుకోండి ఫస్ట్. మనకి తొక్కలు ఈజీగా రావాలంటే మనము కొద్దిగా పసుపు ఉప్పేసి ఉడకబెట్టుకుంటే మనకి ఒక 10 నిమిషాలు ఈజీగా వస్తాయండి. ఈలోపు మనం ఒక వంకాయని అయితే కట్ చేసేసుకుందాము. మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసేసుకుంటే మనకి అందులో కలుపులోకి బాగుంటుందండి. చూసారు కదా, ఇప్పుడైతే మన సారికంద 10 మినిట్స్లో ఉడికిపోయిందండి. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని దాన్ని అయితే మనం తొక్కలు తీసేసుకుంటే సరిపోతుందండి. దుంపలు అయితే యాజ్ ఇట్ ఈస్ బంగాళదుంపలాగా ఉంటాయి, కాకపోతే కొద్దిగా గట్టిగా ఉంటాయండి. మనకి ఉడికితే చాలా మెత్తగా ఉంటుంది. టేస్ట్ అయితే కూర చాలా బాగుంటుందండి. దీంట్లో ఎండు రొయ్యలు, ఎండి నెత్తలు ఇలాంటివి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. వాటిని కూడా మనం మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసేసుకుంటామండి. దానిలోకి నేనైతే ఒక 2 టమాటో, అలాగే 4-5 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నానండి. వాటిని అయితే నీట్గా వాష్ చేసేసుకున్నానండి, జిగురు లేకుండా. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్, తాలింపు దినుసులు వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగనిచ్చుకొని ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి అలా మొత్తం వేగిన తర్వాత మనమైతే అవి బాగా మగ్గిపోవాలండి. నార్మల్గా అన్ని కర్రీస్ లాగే వండుతారు, కానీ ఆ టైమింగ్ బట్టి మనకి టేస్ట్ అనేది వస్తుందండి. సో అవి మగ్గిపోయిన తర్వాత మనమైతే వంకాయనైతే వేసేసుకొని వంకాయలు బాగా మగ్గనివ్వాలండి. వంకాయ ఎందుకంటే కొంచెం ఇది వేరంగా ఉడికిపోతుందండి ఆ సారికంద అనేది. సో వంకాయలు బాగా మగ్గినాక సారికంద కూడా మనం యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలండి. అలా రెండు బాగా మగ్గిన తర్వాత మనం ఏవైనా స్పైసెస్ ఉంటాయి కదా, అలాగే గరం మసాలా కానీ, ధనియాల పొడి, అలాగే కారం, ఇవన్నీ మనం యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే మనమైతే టొమాటో అయితే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం గ్రేవీ చేసుకుంటున్నాం కదా, ఇదైతే గ్రేవీ బాగుంటుందండి. దీనిలో పచ్చిమిర్చి టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మగ్గిపోయినాయి కదండి, చూడండి. మగ్గిపోయిన తర్వాత మనం తీసుకున్నాం కదా టొమాటో ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని అయితే మధ్యలో గ్యాప్ చేసుకొని వేసుకుంటే మనకి బాగా నీరు అనేది లోపల దిగుతుందండి. టొమాటో జ్యూస్ అనేది దిగిన తర్వాత మనం అయితే కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని, సాల్ట్ చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. చేసుకొని ఒక్క 10 నిమిషాలు అయితే దగ్గరికి, అంటే గ్రేవీ లాగా అయిపోతుందండి. అలా అయిన తర్వాత చూస్తే ఉంటుందండి మన కర్రీ రెడీ అయిపోతుంది. మనం స్పూన్ పెట్టి ఎలా తినేయొచ్చండి, రైస్తో కాకుండానే. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. గ్రేవీ అయితే చాలా థిక్గా దిగింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కనీసం ఒకసారైనా ఇలాంటి కర్రీస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అప్పట్లో ఇలాంటివే తినేవారండి మన పెద్దవాళ్ళు. మనం ఇప్పుడు అన్ని ఫ్యాషన్ నేర్చుకున్నాము. సో మళ్ళీ పాతకాలంకి వెళ్ళి మన హెల్త్ని మనం కాపాడుకోవాలండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు అంటే మ్యాక్సిమం అందరూ తింటారు, ఇది కూడా ఇంచుమించు అలానే ఉంటుంది, కానీ ఇంకా బాగుంటుంది. చూసారు కదా, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.